శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వాళ్ళకి వచ్చి సెప్టెంబర్ 9, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్లో జరుగుతున్నటువంటి కానూన్ ఏదైతే ఉందో ఖాదీం నుంచి సూర్యునికి మారడానికి, దీనికి సంబంధించినటువంటి గడువు ఏదైనా పొడిగించేటువంటి అవకాశాలు ఉండొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ప్రస్తుతానికి అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ కానీ లేదు, ఎలాంటి అప్డేట్ కానీ లేదు. కాబట్టి ఇది పెంచుతారా లేదా అనే దాని గురించి మనకు సమాచారం తెలియదు. కానీ చాలా మంది పాపము ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. అలాగే కొంతమంది అన్న మాకు వేరే వాళ్ళు చెప్పారు, లేదంటే వేరే టిక్టాక్లో చెప్పారు, లేదంటే ఇంకో దాంట్లో చెప్పారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంతవరకు అయితే అఫీషియల్గా ఏం లేదు ఫ్రెండ్స్. సో అఫీషియల్గా ఏదైనా వస్తే నేను తప్పకుండా వీడియోలో అయితే తెలియజేస్తాను. కాబట్టి ఎవరైనా చెప్పారని చెప్పేసి మాత్రం నమ్మకండి. అఫీషియల్ అప్డేట్ వస్తే నేను మాత్రం తప్పకుండా మీకు నేను వీడియోలో తెలియజేస్తాను. స్పేస్ స్టేషన్ మీకు అందరికీ తెలుసు కదా, అంతరిక్ష కేంద్రం. ఇది అంతరిక్షంలో ఉంటుంది. అక్కడి నుంచి మన భూమిపైన ప్రయోగాలు నిర్వహించడానికి కానీ మిగతా వాటన్నింటికి కానీ ఆ కేంద్రాన్ని అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంతరిక్ష కేంద్రం అంటే ఇక్కడ నుంచి వ్యోమగామని పంపిస్తుంటారు కదా, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి 1 నెల, 2 నెలలు, 6 నెలలు ఇలా ఉండేసి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి అంతరిక్ష కేంద్రాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు అనేసి అంటే అది రెగ్యులర్గా మనం చూడడానికి అయితే కుదరదు, కానీ అప్పుడప్పుడు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఇవాళ కువైట్లో ఉన్న ప్రజలకి అయితే దక్కింది. కువైట్, సౌదీ అరేబియా అలాగే ఇరాక్ ఈ దేశాల మీదుగా ఇవాళ సాయంత్రం 7:14 ఈ స్పేస్ స్టేషన్ అటువంటిది కదిలి వెళ్ళడం జరిగింది. అంటే ఈ దేశాల మీదుగా వెళ్ళింది. అది ఇది ఒక 4 నిమిషాల పాటు మనం చూడడానికి అయితే అవకాశం కలిగింది. అది నేను కూడా చూడడం జరిగింది. కరెక్ట్గా 7:14 జహ్రా మీదుగా అది వెళ్ళడం జరిగింది. సో నేనైతే దాన్ని రికార్డ్ చేసి ఒక చిన్న వీడియో క్లిప్ కూడా పెట్టడం జరిగింది. అయితే మన దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు అయితే లేవు కాబట్టి మనం అంత క్లారిటీగా దాన్ని ఫుల్గా అయితే తేలకపోయాం. కానీ ఒక చుక్కలాగా మాత్రం మనకి కనిపించింది. అంటే ఒక లైట్ వెళ్తున్నట్లు మాత్రమే మనకి కనిపించింది అంతే. సో బహుశా దీనికి సంబంధించిన డిజిటల్ ఫోటోలు బహుశా మనకి రేపు అందడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ ఫోటోలు వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు నేను తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఈ స్పేస్ స్టేషన్ అటువంటిది 25,000 సుమారు 27,500 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తుంటుంది. అంతటి వేగంతో వెళ్తున్నటువంటి అది మనకి చూడడానికి మాత్రం చాలా నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. కారణం ఏంటంటే అది చాలా దూరంలో ఉండడం వలన. ఏదైనప్పటికీ కువైట్లో ఉన్న ప్రజలైతే ఇవాళ దాన్ని చూడడానికి అవకాశం కలిగింది. కువైట్కి సంబంధించిన ప్రభుత్వం ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ నమోదు ప్రక్రియ కొనసాగిస్తుంది కదా. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంది, ఈ బయోమెట్రిక్స్ కనుక వాళ్ళు ఇచ్చినటువంటి గడువులోపు నమోదు చేసుకోకపోతే ట్రావెల్ బ్యాన్ అనేటువంటిది ఏమన్నా విధిస్తారా, బయట దేశాలకు వెళ్ళకుండా ఏమన్నా ఆపేస్తారా అన్న డౌట్ అయితే ఉంది. సో దీనిపైన అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. సో అలాంటిది అయితే ఉండదు. బయోమెట్రిక్స్ గడువులోపు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోకపోతే ట్రావెల్ బ్యాన్ అనేటువంటిది ఉండదు. వాళ్ళు జర్నీ అయితే చేయొచ్చు. కాకపోతే మిగతా లావాదేవీలన్నీ అయిపోతాయని చెప్పేసి తెలియజేస్తారు. మిగతా లావాదేవీలు అంటే మనకి అకామా తగలకపోవచ్చు, అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ అనేటువంటి రెన్యువల్ కాదు, అలాగే మన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కావు, అలాగే ఇతరత్ర బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఏవైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన అన్ని లావాదేవీలు కూడా ఆగిపోతాయి. అంతే తప్ప జర్నీ చేయడానికి అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఒకవేళ ఎవరైనా నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కానీ లేదంటే దేశ బహిష్కరణ గురయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో ఇలాంటి వాళ్ళకి కాడ ఇది వర్తిస్తుందా, కంపల్సరీ వాళ్ళు బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలంటే వాళ్ళు కూడా చేసుకోవాలి. కాకపోతే వాళ్ళు ఈ సెంటర్స్లో వెళ్ళి నమోదు చేసుకోవడానికి కాదు, వాళ్ళు బహిష్కరణ గురైనప్పుడు వెళ్లే ముందు వాళ్ళ దగ్గర బయోమెట్రిక్స్ అయితే తప్పనిసరిగా నమోదు చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని లావాదేవీలు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని లావాదేవీలకు మాత్రం అలాంటి వారి దగ్గర కూడా బయోమెట్రిక్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో నివాస చట్టాన్ని ఉల్లంఘించి కువైట్లో ఎవరైతే అక్రమంగా ఉంటుంటారో అలాంటి వాళ్ళు కూడా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, లేదంటే గవర్నమెంట్కి అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వారికి కేటాయించినటువంటి సమయంలోపు తీసుకోవాలి. కువైట్కి సంబంధించిన పౌరులు వచ్చి ఈ నెలాఖరు వరకు టైం ఉంది, మనకు వచ్చి డిసెంబర్ 31 వరకు ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి. ఎందుకంటే చేసుకోకపోతే డిసెంబర్ తర్వాత మీకు అకామా రెన్యువల్ కావాలన్నా అవ్వదు, ఇంకా ఇతరత్ర గవర్నమెంట్ సంబంధించిన లావాదేవీలు కూడా అయిపోతాయి. కాబట్టి మ్యాక్సిమం చేసుకోండి. అయితే ప్రస్తుతానికి అపాయింట్మెంట్స్ కొద్దిగా దొరుకుతున్నాయండి. రాత్రి 12 గంటలకు ట్రై చేయండి. మీకు మెటా పోర్టల్ లేదంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా. సాహిల్ అప్లికేషన్లు అయితే చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ట్రై చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు వెళ్ళి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవచ్చు. అయితే కొంతమంది అడుగుతున్నారు, కొన్ని సెంటర్స్లో అపాయింట్మెంట్ లేకుండా చేస్తున్నారంట కదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, అది మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని సెంటర్స్లో చేయడం లేదు. కొన్ని సెంటర్స్లో మాత్రం ఏదో పోతే పాయింట్లో వచ్చారు కదా ఇంతవరకు అని చెప్పేసి చేస్తుండొచ్చేమో, కానీ ఇప్పుడు చేసిన వాళ్ళకి గంట తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళకి చేయట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే నెలకొని ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా పలానా సెంటర్లో చేస్తారు, మీరు వెళ్ళండి అని చెప్పేసి నేను ఎదురుగా చెప్పలేను, కానీ వాళ్ళ అదృష్టాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. కువైట్ సెంట్రల్ జైల్లో ఈ మధ్య కాలంలో కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ మాదద్రవ్యాలు, మారణాయుధాలు ఇలాంటి వాటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దాని తర్వాత అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కానీ అక్కడ క్లీన్ చేసే వాళ్ళు కావచ్చు, సిబ్బంది కావచ్చు, బయట నుంచి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఎవరు కానీ
లోపలికి ఎలాంటి గుండు సూది కూడా అనుమతి లేకుండా తీసుకెళ్ళడానికి లేదు. సో అంతటి భద్రతను ఇతనికి ఏర్పాటు చేశారు. అయినా సరే లోపలికి మాదక ద్రవ్యాలు, మొబైల్స్, ఛార్జర్లు ఇలాంటివి ఇతనికి వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నారా? టెక్నాలజీ అండి. టెక్నాలజీని ఉపయోగించి ఇవి సప్లై చేయడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే డ్రోన్స్ను ఉపయోగించి తరలిస్తున్నారంట. సో ఆ విధంగా తరలిస్తున్నటువంటి సమయంలో భద్రతా అధికారులు అప్రమత్తమై వాటిని పట్టుకోవడం జరిగింది. సో అది ఎలాగంటే వీళ్ళు ఒక 3 డ్రోన్లు ప్రయోగించడం జరుగుతుంది. మొదటి డ్రోన్ వచ్చి నిఘా. సో ఫస్ట్ వెళ్ళి అక్కడ గూఢచర్య వ్యతిరేకంగా చేస్తుంది. అక్కడ ఎవరైనా అధికారులు ఉన్నారా లేదా, ఖాళీగా ఉందా, ఎవరైనా ఇప్పుడు వెళ్ళొచ్చా లేదా అనేటువంటిది పసిగడుతుంది వెళ్ళి. సో దాంతో నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ డ్రోన్లో ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా అందులో పెట్టి పంపించడం జరుగుతుంది. అయితే అది వెళ్ళిన తర్వాత మూడో డ్రోన్ దాన్ని అనుసరిస్తూ వెళ్తుంది. ఎందుకంటే అది పరిశీలిస్తుంది ఎవరైనా చూస్తున్నారా లేదా, ఎటు నుంచి ఏమన్నా వస్తున్నారా, అటు నుంచి వస్తున్నారా ఏంటనేది చూస్తుంటుంది, అది సమాచారం అందిస్తుంది. అయితే ఈ వెళ్ళే సమయానికి ఏం చేస్తారంటే జైలు లోపల ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకరినొకరు కావాలనే గొడవాడుకునేలాగా వీళ్ళు ఆదేశాలు ఏదైనా సందేశం అందిస్తారు వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కొన్ని లింక్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా వీళ్ళు సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మేము ఇప్పుడు పంపిస్తాం, మీరు ఇక్కడ గొడవ స్టార్ట్ చేయండి, మీరు అక్కడ గొడవ పడే సమయంలో మేము డ్రోన్స్ అక్కడ దింపుతాం. సో వాటికి దింపిన తర్వాత ఆ మాదిరి వాళ్ళు వాటికి ఎవరైతే అక్కడ తీసుకోవడానికి ఆల్రెడీ మాట్లాడి చెప్పింటారు కదా, వాళ్ళు వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు చేసుకుంటారు అనమాట. అయితే దీన్ని అప్రమత్తమైన అధికారులు ఏం చేస్తారంటే ఆ డ్రోన్స్ని అలాగే మాదిరి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాటిని ఎవరైతే పంపించారో ఆ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో చూడండి టెక్నాలజీ అనేటువంటిది ఏ విధంగా మారిందో. లోపలికి ఎట్టించి వెళ్ళలేని పక్షంలో పరిస్థితులు నెలకొన్న సమయంలో వీళ్ళు ఆకాశ మార్గంలో వెళ్తే ఎలా ఉంటుంది? కొత్త మార్గాన్ని ఇతనికి ఎన్నుకున్నారు, కాకపోతే కువైట్లో ఉన్నటువంటి కొన్ని హెరిటేజ్ ప్లేసెస్లో ముబారికియా కూడా ఒకటి పురాతనమైనటువంటి ప్లేస్ ముబారికియా. సో అలాంటి ముబారికియా ప్రాంతంలో కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కావచ్చు, అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ తనిఖీలు ఎదురుగా నిర్వహిస్తుంటారు. ఎవరైనా ఉల్లంఘనలు పాల్పడితే వాటిపైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా కొన్ని ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు, కొన్ని రెస్టారెంట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు విక్రయిస్తున్నటువంటి వస్తువులు తక్కువ తూకానికి విక్రయిస్తున్నారు. అది ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువు కలిగి ఉండి పైన ఉన్నటువంటి బరువు అయితే ఒకటి, కానీ విక్రయించేటప్పుడు దాంట్లో బరువు ఇంకా తగ్గుతుందన్నమాట. సో ఆ విధంగా విక్రయిస్తున్నారు. అలాగే నాణ్యత లేనటువంటి కొన్ని వస్తువులు అమ్మడం జరుగుతూ ఉంది. అంటే మాంసం ఇలాంటివి, అంటే క్వాలిటీ లేదు వాటిలో, వినియోగదారుకి ఇచ్చేటువంటి దాంట్లో. వీటితో పాటుగా వీళ్ళు చేస్తుందంటే ఈ సబ్సిడీకి లభించేటువంటి పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండితోటి కూడా వీళ్ళు వస్తువులు అంటే పదార్థాలు తయారు చేస్తున్నారంట. సో వీటన్నిటిని పరిగణలో తీసుకుని వారిపైన ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఆ రెస్టారెంట్లు కూడా సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఆయిల్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ ఇమాద్ అల్ అతీకు గారి రాజీనామాని యాక్సెప్ట్ చేస్తున్నట్లు కువైట్కి సంబంధించిన అమెరికా డిగ్రీ జారీ చేసింది. దాని తర్వాత కువైట్ ఫైనాన్స్ మినిస్టర్ మరియు ఎకనామిక్ అఫైర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి నోరా అల్ ఫస్సామ్ గారికి యాక్టింగ్ మినిస్టర్ గా బాధ్యతలు అప్పచెప్తున్నట్లు కువైట్కి సంబంధించిన అమెరికా డిగ్రీ జారీ చేసింది. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక టైర్ షాప్ ని సీజ్ చేశారు. ఎందుకు అనేసి అంటే జనరల్ గా మీరు అనుకోవచ్చు టైర్ షాప్ ని సీజ్ చేశారు అంటే బహుశా వాళ్ళు రీబటన్ చేస్తున్నట్టు చేమో, అంటే యూజ్డ్ టైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీబటన్ చేసి అమ్ముతున్నారేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కాదు, కొత్త టైర్లే, కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ని వీళ్ళు మార్చడం జరుగుతుంది, మార్చి అమ్మడం జరుగుతుంది. అంటే ఎప్పుడో తయారైనటువంటి టైర్ని రీసెంట్ గా తయారైనట్లు డేట్లు మార్చి వాటిని విక్రయిస్తున్నారంట. దాంతో కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ షాప్ ని సీజ్ చేశారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ ఉత్తరాంధ్ర మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతానికి వాగులు, వంకలు, నదులు పొంగి పొరలుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాలకి ఈ వరదలైతే కనుక మళ్ళీ ప్రారంభమయ్యాయి. సో ఇప్పుడిప్పుడే విజయవాడ తేరుకుంటుంది, మళ్ళీ ఈ వర్షాలు మరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ముత్లా ప్రాంతంలో ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో స్కూల్ పిల్లలను తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావడానికి మాత్రమే డ్రైవర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే స్కూల్ డ్యూటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక సంబంధించిన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి డ్రైవర్ పని కావాలి అనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $275.02 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతేలటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జరుసాల బంగారం సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 22 దినార్ల 721 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 778 పిలుసు ఉంది.
సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.